హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న ఆమె పేరైతే గౌరమ్మ అండి. ఈమె మా హస్బెండ్ రిలేటివ్స్. ఆమె ఒళ్ళో పడుకున్నదైతే నా చిన్న పాప అండి. నేను డెలివరీ అయిన తర్వాత 9 మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఊరికైతే వచ్చానండి. ఇప్పుడు నా పాపకైతే 1.5 ఇయర్. అప్పుడు నేను 9 మంత్స్లో వచ్చినప్పటి నుంచి నా పాప ఈమెకైతే చాలా అడిక్ట్ అయిపోయింది. ఈమెకు కూడా చిన్నపిల్లంటే చాలా ఇష్టం అండి. కానీ ఈమెకి హస్బెండ్ అయితే చనిపోయారు. ఒక బాబు ఉండేవంట, అతను కూడా చనిపోయాడు. ఈమెకైతే మాటలు రావు, చెవులు కూడా వినిపించవండి. ఎఫ్ అండ్ ఎం అంటారు కదా వాళ్ళు. ఇప్పుడైతే నా పాప నిద్ర పెడుతోంది. ఆమె ఏం మాట్లాడాలన్నా, ఆమెకి ఏం కావాలన్నా ఆమె సైగలతోనే మాట్లాడుతుంది. నాకైతే ఈమె చాలా హెల్ప్ చేసిందండి. అప్పట్లో చిన్న పాపను పట్టుకొని నాకు ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అప్పుడైతే ఈమె నాకు చాలా హెల్ప్ చేసింది. ఏంటి ఈమె స్పెట్స్ పెట్టుకుందని చూస్తున్నారా? కంటి ఆపరేషన్ చేసుకునిందండి. అందుకే స్పెట్స్ పెట్టుకొనింది. అదే తీసి చూపిస్తుంది ఆమె. ఈరోజు నన్ను ఆమె ఒక హెల్ప్ అడిగింది. నా బట్టలున్నాయి, వాషింగ్ మిషన్‌కి వేసిస్తావా అని అడిగిందండి. సరేలే, నాకెంతో హెల్ప్ చేసింది. ఈ ఒక్క పని నేను చేసి ఇవ్వలేనా అనేసి మా వాషింగ్ మిషన్‌లో ఈమెకు బట్టలన్నీ వేయించా నేను. ఆమె అన్ని సైగలతోనే చెప్తుందండి. ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను అలా బట్టలు వేయించినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.